హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అటుకుల పునుగులు. ఈ అటుకుల పునుగుల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి అటుకుల పునుగుల్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ అటుకుల పునుగుల్ని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వీటిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దానిలోకి 2.5 కప్పుల వరకు అటుకుల్ని వేసుకోండి. నేనైతే ఇక్కడ సన్న అటుకుల్ని తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో కొద్దిగా థిక్గా ఉండే అటుకులైనా తీసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ అటుకుల్ని ఇలా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. చూడండి, అటుకుల్లో ఈ నీరంతా కూడా వైట్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ని తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసి ఈ అటుకుల్ని కనీసం ఒక 10 నిమిషాలైనా బాగా నానబెట్టండి. ఇలా మూత పెట్టేసి వీటిని బాగా నాననివ్వండి. చూడండి, ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత మనకి అటుకులు అనేవి ఇలా సాఫ్ట్గా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. ఇలా అటుకుల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీనిలోకి 1 కప్పు వరకు మైదా పిండిని కూడా వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి. ఇక్కడ పెరుగు అనేది పులిసిన పెరుగే తీసుకోవాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ఉన్న పెరుగైనా తీసుకొని దీనిలోకి కొంచెం వాటర్ని వేసుకొని ఇలా వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండేటట్లుగా చూసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా చేతితోటి ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేయడం వల్ల మనకి పునుగులు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే దీనిలోకి చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. ఇవి వేయడం వల్ల పునుగులు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు వీటన్నింటినీ కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. చివరిగా దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో అల్లం తురుమునైనా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నింటినీ మరొకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఈ పిండిని నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా పునుగులు వేయండి. ఇలా చిన్న చిన్న సైజులో పునుగుల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పునుగులు వేసిన వెంటనే ఒకసారి ఇలా కలపకుండా ఇలా 1 నిమిషం పాటు ఉంచేసిన తర్వాత గరిటెతో వీటిని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పునుగులు అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ పునుగుల్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి అటుకులతో పునుగులు అనేవి. చూడండి, ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి కానివ్వండి, అలానే టిష్యూ పేపర్లో వేసుకోండి. అలానే మిగతా పిండిని కూడా ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ పునుగులు వేసుకోండి. ఇలా అన్ని పునుగుల్ని కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి పునుగులు అనేవి ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిపోయాక రెండు వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ వీటిని ఇలా గరిటెతోటి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి.
చూడండి మనకి పునుగులు అనేవి ఈ కలర్‌కి వచ్చిన తర్వాత వీటిని కూడా ఆయిల్‌లోంచి తీసేసుకొని ఒక పేపర్‌లోకి వేసుకోండి. ఇలానే అన్నిటిని కూడా వేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే అటుకులతో పునుగులు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ అటుకులతో పునుగుల్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని వేడివేడిగా కొబ్బరి చట్నీతో కానివ్వండి, అలానే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేదే చాలా చాలా బావుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.